కళ్యాణ్ ఛాన్స్ అన్నారు, ఇస్తారంటారా? పవన్ కళ్యాణ్ మీద అభిమానం ఉన్నవాళ్ళు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవుతారండి. అయితే ఓట్ల పరంగా చూసుకుంటే పవన్ కళ్యాణ్కి ఓటు బ్యాలెన్స్ తక్కువ, ఓటు బ్యాలెన్స్ తక్కువ. ఎందుకంటే పంచాయతీ స్థాయిలో, జడ్పీటీసీ స్థాయిలో, పాలు సంఘం, నీటి సంఘం స్థాయిలో, కార్పొరేటర్ స్థాయిలో నాయకులు లేరు. ఒకేసారి గవర్నమెంట్ పంప్ చేయాలంటే అది కష్టమైనదాయక పని. కింద నుంచి క్యాడర్ ఉంటేనే మీదకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కింద క్యాడర్ ఉండాలి ముందు. గ్రామ స్థాయిలో గెలుచుకొని వెళ్తేనే కానీ ఎమ్మెల్యే స్థాయికి వెళ్ళాం, ఎమ్మెల్యే స్థాయికి వెళ్తేనే కానీ అసెంబ్లీ స్థాయికి వెళ్ళాం. తద్వారా ఆ మనుషులంటూ ఇప్పుడు ప్రజెంట్ లేరు. జనసేన కరెక్టే, జనసైకుల్లో పనిచేయడానికి కార్యకర్తలు కావాలి కదా, వాళ్ళు పుట్టుకొస్తేనే కదా ముందుకెళ్తారు ఎవరైనా సరే. అది విషయం. సీఎం ఎలాగైపోతాడు సార్? సీఎం మౌనానికి అది చాలా ప్రాసెస్ సార్. అది 226 జిల్లాలు కానీ ప్రపోజల్ అయితే 190 సీట్ రావాలా. ఇప్పుడు ఎన్ని ఉన్నాయి మనకి? 175 ఉన్నాయి. 170 స్థానాలు కండక్ట్ చేస్తాడండి. నేను 170 స్థానాల్లో కండక్ట్ చేసి ఎన్ని సీట్లు గెలుస్తాడండి ఆయన? మన గాజువాకలో పోటీ చేశాడు ఆయన. ఎక్కడ తిరిగాడండి? క్యాన్వాసింగ్ చేశాడా? నామినేషన్ వేసి వెళ్ళిపోతే ఎలాగవుతుంది సార్? మరి కార్యకర్తలు ఉన్న వాళ్ళు పని చేయాలంటే ఉండాలి కదా మనిషి. ఏది లేదు. ఇప్పుడు ఆయన ఒక సీట్ కూడా గెలవలేదు కదా. ఆదినాయకుడికి వెళ్ళినప్పుడు కింద నాయకుడు ఎక్కడికి గెలుస్తాడు సార్? డబ్బు ఉంది, డబ్బు ఉంటే ఓట్లు వేస్తారు సార్. డబ్బులుంటే ఓట్లు వేస్తారండి సార్ జనం. ఓళ్ళు సేవా కార్యక్రమాలు చేయాలి సార్. వీధి నాయకులు అవనివ్వండి, కింద స్థాయి నాయకులు అవనివ్వండి, సామూహిక కార్యక్రమాలు చేసుకుంటూ, ప్రోటోకాల్ మెయింటైన్ చేసుకుంటూ తద్వారా ముందుకు వెళ్ళాలి సార్. అంత ఫోకస్ చేస్తేనే కానీ ముందుకు వెళ్ళారు సార్ ఎవరు కూడా. జగన్కి ఒక ఛాన్స్ ఇచ్చారు కదా, నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి. మళ్ళీ రెండో ఛాన్స్ ఆయనకి ఇస్తారు సార్ జనం. ఎందుకంటే నాడు నేడు కార్యక్రమం ఒకటి, రైతు భరోసా ఒకటి, ఫీజు రీపేమెంట్ ఒకటి. ఏంటి సార్? మత్స్యకారులు కానీ, బీసీలు కానీ, ఎస్సీలు కానివ్వండి, ఎస్టీలు కానివ్వండి, మైనార్టీలు కానివ్వండి, అన్ని కులాలు కానీ ప్రాధాన్యం ఇచ్చాడు సార్. ఆయన చేసిన తప్పేంటి ఉంది? అంటే అందరూ కూలోళ్ళకి ఇస్తే మిడిల్ క్లాస్ ఎలా పోతాడండి? డబ్బులు ఉన్న వాళ్ళకి జగన్ పడదండి. డబ్బులు ఉన్న వాళ్ళకి జగన్ అంటే పడదు. మధ్యతరగతి కుటుంబాలకి జగన్ మీద ఓటు బ్యాలెన్స్, జగన్ ఓటు బ్యాలెన్స్ ఉంది. అంటే ఇప్పుడు నిత్యావసర సరుకులు రేటు బాగా పెరిగిపోయింది, ఎలా పోతారండి మీకు? నిత్యావసర సరుకులు రేట్లు పెరిగాయంటే కరోనా వచ్చి 2 సంవత్సరాలు గవర్నమెంట్ పరిపాలన స్తంభించిపోయింది. రెండు గవర్నమెంట్కి నష్టదాయకం జరిగింది. ఆ నష్టదాయకంలో జనాల్ని ఒక జిల్లా నుంచి ఒక జిల్లా, ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రానికి తరలించడం కూడా జరిగింది. బస్సులేసి ఎవరింటికి వాళ్ళు చేర్చారు కష్టదాయకంగా. కరోనా వ్యాక్సిన్ కొన్నారు, దానికి ఎంత డబ్బు ఖర్చు అవుతుందండి? ఈ డబ్బులన్నీ ఎక్కడి నుంచి వచ్చేయండి? ఎవరి ద్వారా వచ్చేయండి? ఎవరుగా వచ్చేయండి? ఎవరు కొనగా వచ్చేయండి? ఇవన్నీ కూడా మనం ఆ పరిగణనలో తీసుకోవాలి సార్. అంటే ఇప్పుడు ఈ ట్రిప్ జగన్మోహన్కి ఎన్ని సీట్లు వస్తాయంటే మీరు? వస్తాయి సార్, 140 సీట్ల దాకా వస్తాయి. 140 వచ్చేస్తా ఇది 140 వస్తే మరి చంద్రబాబు పరిస్థితి, పవన్ కళ్యాణ్ పరిస్థితి? చంద్రబాబు నాయుడిని మనకి నాయకులు లేరు సార్, క్యాడర్ లేదు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళు అందరూ కూడా పార్టీలు మారిపోయారు సారు. మరి ఇంకెవరు ఉన్నారండి? ఎమ్మెల్యే స్థాయిలో ఎవరు లేరు కదా. ఒక సంవత్సరంలో ఎమ్మెల్యే అయిపోలేరు కదా, ఎలాగైపోతారు? అంటే ఏపీకి దిశాదశి జగనేనా? అంతే మరి. మనకు వేరే గట్టి లేదా? వేరే ఆప్షన్ లేదు సార్. ఇంకా నాయకులు లేదు. 175 సీట్లకి 140 సీట్లు కానీ 95 సీట్లు కానీ వచ్చిన సీఎం అవుతారు సార్. 95 సీట్లు గెలిచిన నాయకుడు ఇప్పుడు ఎవరున్నాడు సార్? ఇదే టైం 90 సీట్లకి వెళ్ళాలి. ఇప్పుడు ప్రజలు బద్దకొస్తారు అయిపోతున్నారు కదా, పని అది తప్పండి. ప్రతి గడపలో లబ్ధిదారుడికి లబ్ధి చేరుతుంది. మగవాడి జేబులో డబ్బులు వెళ్ళపోవచ్చు అండి. ఆడవాళ్ళ అకౌంట్లో డబ్బులు వెళ్తున్నాయి డైరెక్ట్గా. ఎక్కడ కూడా ఒక రూపాయి కూడా అవకతవకలు జరగల. ఆడ మనిషి అకౌంట్లో బ్యాంక్ ఖాతాలో పడుతున్నాయి, చదువుకున్న పిల్ల ఆ అమ్మాయి అకౌంట్లో పడుతున్నాయి. వీడికి నష్టం ఏంటి? పెన్షన్ గురించి చెప్పండి. పెరిగింది కదా, 2700 పెన్షన్ ఉన్నారు కదా, ఇస్తున్నాడుగా ఇంటింటికి 5వ గంట. ఇప్పుడు ఉదయం తెల్లవారుజాను 12:30 దాటిగా నుంచి వాలంటీర్లు సైనికులకు వెళ్ళి గడపకి వెళ్ళి డబ్బులు ఇస్తున్నారు. ఇదివరకు ఎంఆర్ఓ తాలూకా ఆఫీస్, పంచాయతీ ఆఫీస్కి వెళ్ళి తీసుకుండేవారు. లైన్లు కట్టి అందరికి వస్తున్నాయి కదా, తీసుకుండేవారు. మరి అందరికి వస్తున్నాయి కదా సార్. అందరికి వస్తున్నాయంటే కొందరు రావండి. ఎందుకంటే ఇల్లు వాకిలు ఉన్నవారికి ఎవరండి?
ఒక 150-200 గజాల భూమి ఉండి ఇల్లు ఉందనుకో వాళ్ళకి ఎవరు, 2-3 ఎకరాల భూమి ఉన్న వాళ్ళకి ఎవరు, ఏమీ లేని వాళ్ళకి ఇస్తారు. గతంలోనూ చాలా తప్పులు చేశారు. తప్పుడు ధ్రువపత్రాలు సంపాదించి సర్టిఫికెట్లు రాయించుకొని తద్వారా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకొని ప్రజలే మోసం చేశారండి గవర్నమెంట్. అలాంటివి అనుకుని ఏరిశాడు జగన్ వచ్చి. టీడీలో తప్పులు వేశారు, దాన్ని తప్పు పట్టుకోకూడదు. వాస్తవాలే మాట్లాడాలి, మనం అవాస్తవాలు మాట్లాడకూడదు. అంటే జగన్ బాగా అప్పులు ఎక్కువ చేస్తాడు. దేనికి అప్పులు చేశాడండి? దేని గురించి అప్పులు చేశాడు? గవర్నమెంట్ ఇల్లులో ప్రాపర్టీలను తనఖాలు పెట్టాడు. ఎవరు చెప్పారు సార్ భూములు అమ్మేశాడండి? పలానా భూమి అమ్మినట్టు కాగితాలు ఎవరు వెళ్తారు ఉన్నాయా? ఓపెన్గా రమ్మనండి. ఆల్రెడీ ఓపెన్గా పలానా స్థలాలు అమ్మేశాడని. అలాగే సార్ ఓపెన్గా పలానా స్థలాలు అమ్మేసుకున్నాడు జగన్. కలెక్టర్ ఆఫీస్ అమ్మేశాడు అనేసి మీరు అడిగారు కాబట్టి నేను మాట చెప్తున్నాను సార్. కలెక్టర్ ఆఫీస్ అమ్మేశాడు జగన్. ఎవరు కొన్నారు సార్? ఎవరికి తాకట్టు పెట్టారు సార్? ఏ బ్యాంక్ సార్? రమ్మనండి సార్, ఎస్బీఐకి నేను వస్తాను. ఆన్ ది ప్రూఫ్ నేను చూపిస్తాను, రమ్మనండి. ఏమైనా ఇచ్చాడు? ఇవన్నీ ఏ జిల్లాలో ఇచ్చారు? ఏ రాష్ట్రంలో ఇచ్చారు? సార్ తప్పుడు కథనాలు వేరు, వాస్తవాలు వేరు. మీకు అర్థమైందండి. 30 సంవత్సరాలు పరిపాలించి 5 సంవత్సరాలు పరిపాలన లేకపోతే వాడికి ఎవరికైనా కొన్నేరు ఉంటుంది. తిని ఉన్నవాడికి ఆకలితో ఉంటాడు. తిన్నారు సార్ పందికోకులాగా. ఈయన వచ్చాక తినడం అవట్లా, అది విషయం. ఉద్యోగస్తులు కూడా కోపాలు ఉంటాయి. కారణం చెప్పనా, వార్డు సచివాలయాల ద్వారా చాలా పనులు జరుగుతున్నాయి. ఒక రెవెన్యూ స్థాయి అవనివ్వండి, ఒక పంచాయతీ శాఖ అవనివ్వండి, ఒక R&B అవనివ్వండి, ఒక మెడికల్ డిపార్ట్మెంట్ అవనివ్వండి, ఇన్నిటిలో కూడా ప్రాధాన్యం ఇచ్చినప్పుడు మీకు నష్టం ఏంటండి? బాగానే ఉంది కదా. సచివాలయం పెట్టడం కట్టేనా? మరి కరెక్ట్గా ఇప్పుడు నిరుద్యోగ సమస్యను కొంత నిర్మూలించారు కదండి. వాళ్ళు రెవెన్యూలో కలిపాడు సార్, చిన్న పని కాదు కదా అది. ఆర్టీసీని ఇవాళ చంద్రబాబు నాయుడు ఉంటే ఆర్టీసీ వాడికి ప్రైవేట్ అమ్మేసిను. ఆర్టీసీని ఏడు చేశాడండి, ఇవాళ గవర్నమెంట్ విలీనం చేశాడు. చిన్న పని ఏంటి సార్ అది? ఆసామాసి పని కాదు సార్. 40 సంవత్సరాలు పరిపాలించినప్పుడు కూడా ఈ పని చేయలేకపోయాడు. ఉమ్మడి రాష్ట్రం కాకుండా ఉన్నప్పుడు కూడా చేయలేకపోయాడు. ఇవాళ ఆయన ప్రభుత్వ ఉద్యోగస్తులను కలిపాడు. మరి ఇంకేటి ఉంది సార్? వాళ్ళకి 5,000 పింఛన్ అవుతుంది రిటైర్ అయితే. గతంలో పింఛన్ వచ్చేది కాదు. స్టీల్ ప్లాంట్ ఎవరు అమ్మేశారు సార్? ఎవరు అమ్మేశారు? అది కేంద్రానికి సంబంధించింది సార్. అది కేంద్రం నిలదీయాలి. కేంద్రంలో ఇప్పుడు ఎవరున్నారో వాళ్ళతోనూ డిస్కస్ చేసుకోవాలి. ఎవరో యూనియన్ నాయకులు ఎన్ని ధర్నాలు చేసినా యూనియన్ నాయకుల్లో కూడా తప్పులు ఉన్నాయి. యూనియన్ నాయకుల్లో కూడా తప్పులు ఉన్నాయి సార్. వాళ్ళకి తెలిసే జరుగుతుంది, తెలియకుండా జరగదు. మరి వాళ్ళు అప్పుడు ఎందుకు ఖండించలేదు? ఇప్పుడు ఎందుకు